ఒక అమ్మ ఒక అక్కలాగే ట్రీట్ చేశాడు. మా అన్నకి ఆమెకి ఎటువంటి సంబంధము లేదు. మా అన్న అలాంటి వాడు కాదు, అలాంటి పనులు చేయడు మా అన్న. దీన్నైతే నేను గట్టి క్లారిటీతో ఉంటాను కూడా. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాను. నాకు న్యాయం జరగాలి. పవన్ సార్ వరకు వెళ్ళాలి. ఇది ఆయన దీనికి భిన్న రియాక్ట్ అవ్వాలి, తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇంత జరిగినా కానీ ఆయన ఎందుకు కామ్గా ఉన్నాడు, మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతామని ఆయన ఇంకా స్పందించట్లేదు. మా ఆవేదన ఆయనకి చెప్పుకోవాలని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. ఆయన త్వరలో మమ్మల్ని కలసాలి, మేము మాట్లాడాలి, మమ్మల్ని కలిసేటట్లయినా చేసుకోవాలి. ఆయన హత్య చేశారు అనేటువంటిది ఒక వాదన కాదు, వీళ్ళ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఇంకొక వాదన. నువ్వు చెప్పాలనుకున్న నిజమేంటి? హత్య చేశారు మా అన్నని. అతని ప్రాణాలు తీసుకునే అంత దుర్మార్గుడు అయితే మా అన్న కాదు, చేతకాని మనిషి అయితే మా అన్న కాదు. హత్య చేశారు, ఇది వినుత వాళ్ళే చేశారు. వాళ్ళ అనుచరులు కూడా బయట ఉన్నారు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అసలు అంత నమ్మకంగా అంత ఆప్యాయంగా ఉన్న వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? వాళ్ళటివి ఏదో బలమైన కారణం మా అన్న దగ్గర ఉంది. అది ఎక్కడ బయట చెప్పేస్తాడేమో, బయట పంపిస్తే అనే కారణం మీద మా అన్నని చంపారని మా డౌట్ ఉంది. ఇది పోలీస్ వాళ్ళే ఇంక దీన్ని ఎలా చేశారు, ఎందుకు ఇలా చేశారని పోలీస్ వాళ్ళే దీన్ని తెలుసుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలి. ఇది నాతో పరిచయం ఉన్న చాలా మంది జర్నలిస్టులు ఎందుకు రాయుడిని చంపారు అంటే బెడ్రూమ్ కింద వీడియోలు పెట్టాడనో లేకపోతే కెమెరాలు పెట్టాడనో, వీళ్ళ వీడియోలు తీసుకువెళ్ళి ఇంకెక్కడో అమ్ముకున్నాడు అని చెప్పి ఇలా ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి నిజమేంటి? మా అన్న అయితే అలాంటి వాడు కాదండి. అలాంటి పనులు చేసేవాడైతే కాదు. అలాంటి పనులు చేసేవాడైతే 2019 నుంచి అక్కడ ఉండడు మా అన్న. అలాంటి ఆలోచన ఉంటే ఒక అమ్మ ఒక అక్కలాగే ట్రీట్ చేశాడు. అలాంటి థాట్ కూడా మా అన్నకి లేదు. ఎన్నేళ్ల పరిచయం? 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. వాళ్ళ దగ్గర వినుత వాళ్ళ దగ్గరే ఉన్నాడు. డ్రైవర్గా, పిఏగా, ఇంట్లో పనులు మొత్తం చేస్తూ ఉన్నాడు. అన్నే చేస్తూ ఉన్నాడు మా అన్న.